భారతదేశంలో ప్రజలవి భారతదేశ పౌరులు ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని గడిపే ఆనందమయ జీవితాలు వాళ్ళయి. ప్రశాంతతను చేకూర్చే కేంద్రాలు. ఇక ప్రాచీన కాలం నుంచి గూడా ఒక మనోవికాస కేంద్రాలుగా ఆలయాలున్నాయి. ఒక ఆలయం అంటే కేవలము ఒక విగ్రహం, ఒక మూర్తి కొలువైన ఆహ్, ప్లేస్ మాత్రమే కాదు. ఆలయం కేంద్రంగా బడులు నడిచేవి, ఆస్పత్రులు నడిచేవి, ఒక భోజనాలయం, నిత్య అన్నదానం ఉండేది, వ్యాయామశాల ఉండేది, ధర్మాన్ని కాపాడుకోవడానికి శిక్షణ ఇచ్చేవాళ్ళు యువకులకి, వేదశాల ఉండేది ఖచ్చితంగా. ఇలా అనేక రకాల సామూహిక అవసరాల నిమిత్తం ఏర్పడ్డ ఒక సామాజిక కేంద్రం అది ఆలయం. ప్రాచీన కాలం నుంచి గూడా. అంతేకాదు ఆలయాల నిర్మాణంలో కూడా ఎంతో శాస్త్రీయత. ఇప్పటి మన కొలమానాలకు అందనంత ఎత్తులో ఉంటాయి అవి. ఆలయ నియమాలను, సనాతన వేద సంస్కృతిని, ఆ పరంపరను అర్థం చేసుకోగలిగిన వారికి మాత్రమే ఇవన్నీ అర్థమవుతాయి ఇలాంటి విషయాలు. అందుకొక స్థాయి ఉండాలి. లేకపోతే 5వ తరగతి పిల్లోడికి ఆల్జీబ్రా గురించి చెప్పినట్టుంటది. ఆలయంలోకి ప్రవేశించగానే మనకు కనిపించే అంటే మన రాజగోపురం నుంచి అన్ని నిర్మాణాలలో శిల్పకారుల నుంచి రాళ్ళెత్తిన కూలీల వరకు గూడా కడుపు నిండా అన్నం పెట్టిన, చేతి నిండా డబ్బు దొరికిన ఇది మనకు కనిపిస్తది. ధ్వజస్తంభము, తలుపులు చెక్క పని చేసేవాళ్ళకి, గంటలు ఇత్తడి పని చేసేవాళ్ళకి, ఆభరణాల తయారీదారులకు కంసాలులు, భగవంతుడికి వస్త్రాలు నేసేవాళ్ళు. అంటే ఒక వర్ణ వ్యవస్థలో అందరికీ వర్ణ ప్రతి కుల వృత్తుల వాళ్ళకి గూడా పని దొరుకుతది ఆలయంలో. పూలమాలలు, పూజలు చేసే వాళ్ళకి, దీపం పెట్టే వాళ్ళకి, డప్పు కొట్టే వాళ్ళకి, ఏమన్నా స్వామివారి కళ్యాణాలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరిగినప్పుడు డప్పుకు చర్మం గట్టే వారికి, ప్రసాదాల తయారీ కోసం కుండలు చేసే వాళ్ళకు, పాలు తెచ్చే వాళ్ళకు, ఇతర పనులు చేసే వాళ్ళకి, వస్త్రాలు బట్టలు పిండే వాళ్ళకి, స్వామి వస్త్రాలు, ఆలయ నిర్వహణలో ఉన్న వస్త్రాలు శుభ్రం చేసే వాళ్ళకి, తోరణాలు కట్టే వాళ్ళకి, ఆహ్వానాలు పంచే వాళ్ళకి, సంగీతకారులకు, నృత్యకారులకు, ఆలయ ప్రాంగణంలో అనేక కళలు ప్రదర్శించే వాళ్ళకి, ఇలా సమాజంలో అంటే అన్ని సామాజిక వర్గాలకు గూడా, అన్ని వర్గాలకు ఆలయంలో ప్రాతినిధ్యం ఉంటది. ఉంటూ వచ్చింది. అందుకే ఆలయాలు, మన ఆలయాలు సామాజిక సమరసతకు గూడా చిరునామాలు. ఇక ఆలయం బయట భక్తుల చేరవేత దగ్గర నుంచి వసతి, భోజనం, తిరుగు ప్రయాణం వరకు గూడా పండ్లమ్మే వాళ్ళకి, పూలమ్మే వాళ్ళకి, పాలమ్మే వాళ్ళకు, తినుబండారాలు విక్రయించే వాళ్ళకి, పూజా వస్తువులు అమ్మే వాళ్ళకి, భక్తులను తమ కళల ద్వారా అలరించి ఆనందాన్ని పంచే వాళ్ళకి, ఇలా వీళ్ళందరికీ గూడా అంటే భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధానంగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ గూడా. ప్రతి సన్నివేశాల్లో గూడా అక్కడుండే ప్రతి వారికి ఉపాధి కల్పించే కల్పతరువులు. అంటే కోరిన కోరికలు తీర్చగలిగే శక్తులు ఉన్న చెట్టు గాబట్టే గదా కల్పతరువు అంటాం. అలా మన ఆలయాలు ఆర్థిక స్వావలంబన కేంద్రాలు. కేవలం ఆలయాలు మాత్రమే కాదు, ఆలయాలను అల్లుకొని, ఆలయాలకు అనుబంధంగా, ఆలయాలను చుట్టూ అల్లుకొని ఉండే జాతరలు, మేళాలు, తీర్థాలు ప్రజలకు ఆర్థిక స్వావలంబన కేంద్రాలు ఈ వర్గాలన్నిటికీ కూడా. ఈ ఉపోద్ఘాతం ఎందుకో మీకు అర్థమై ఉంటది. కుంభమేళ జరుగుతోంది గదా మరి. జనవరి 13 నుంచి మొదలైనయి. శివరాత్రితో ముగుస్తున్నాయి ఫిబ్రవరి 26న. 45 రోజుల కుంభమేళాలో దాదాపు 5 రోజులయిపోయింది. దీనికోసం 45 రోజులు అంటే నెలన్నర రోజుల కుంభమేళా కోసం దాదాపు 2.5 నెలల పాటు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానానికి 2 వైపులా దాదాపు 40 కిలోమీటర్ల మేర తాత్కాలిక నగరం ఏర్పాటైంది. ప్రయాగరాజ్‌లో కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే 50 కోట్లకు పైగా భక్తులొస్తారని అంచనా వేస్తున్నారు గదా! వాళ్ళ కోసం 1,50,000 టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు శుభ్రంగా ఉంచడానికి వాటిని మరి మెయింటైన్ చేయాలి గదా! ఏర్పాటు చేస్తే సరిపోదు గదా! కోట్ల మంది గదా! పదులు, వందలు, వేలు గాదు, లక్షలు గాదు, కోట్ల మంది నిత్యం. కేవలం టాయిలెట్‌ల నిర్వహణ కోసమే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి. ఎందుకంటే అంటువ్యాధులొస్తాయి. ఇంకా ఏదన్నా జరగొచ్చు. హ్మ్. శుభ్రత ముఖ్యం గదా! నది పవిత్రతను కాపాడాలి, పరిశుభ్రంగా ఉంచాలి కదా! అందుకని ఏకంగా 4,50,000 మందున్నారు. వాళ్ళ మీద పర్యవేక్షణ కోసం 12,000 మంది, ఇంకా 1000 మంది అధికారులు. అంటే ఈ స్వచ్ఛత కార్యక్రమం కోసం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ గూడా. అయితే వాళ్ళందరూ గూడా కుటుంబాలతో సహా అక్కడే ఉంటున్నారు.
అలా 4,75,000 మందికి పైగా ఉన్న వాళ్ళందరికీ గూడా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ గూడా ఈ 45 రోజుల పాటు, అలాగే ఆ తర్వాత గూడా మళ్ళీ కొన్ని రోజుల ముందు ఏర్పాట్లు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత గూడా వాళ్ళకి ఆవాసము, భోజనం అక్కడే ఏర్పాటు చేస్తుంది ఆహ్, ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. వాళ్ళ పిల్లల చదువేం గావాలి మరి? కుటుంబాలక్కడుంటే. అందుకని 2 నెలలు ప్రత్యేకంగా స్కూల్స్ గూడా అక్కడ టీచర్‌లను గూడా అక్కడ అందుబాటులో పెట్టారు. 15,00,000 మంది విదేశీయులొస్తారని అంచనా. వాళ్ళ కోసం మరి లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గుడారాలు గూడా ఏర్పాటు చేశారు. కుంభమేళా పుణ్యస్నానాలు మాత్రమే కాకుండా, ఇక్కడ చేసుకుని ఇతర పుణ్యక్షేత్రాల దర్శనాలకు గూడా వాళ్ళు వెళ్ళబోతున్నారు. అంటే ఈ ప్రక్రియ అంతా వీటి వెనుక ఒక ఎన్నో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం గురించి నేను చెప్పబోతున్నా. ఇంకా వాళ్ళ కోసం పోలీసులైతే 50,000కు పైగా పోలీసులు, 6,000 మందికి పైగా నావికులు, వేలాది దుకాణాలు వెలుస్తున్నాయి అక్కడ. అనేక ఉపాధి అవకాశాలను లక్షల మందికి అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తోంది చాలా మందికి. ప్రయాణ, రవాణా సదుపాయాలు పెంచుతున్నారు గాబట్టి వాళ్ళకి గూడా. ఇంకా వ్యాపారులు ఇతర నగరాల నుంచి వచ్చి వాళ్ళ వస్తువులను తీసుకొచ్చి అక్కడ విక్రయానికి పెట్టుకుంటున్నారు ప్రయాగరాజ్ నగరంలో. ఈ కుంభమేళా ప్రభావం చుట్టుపక్కల జిల్లాల మీద గూడా పడుతుంది, చూపుతుంది. ఇతర రాష్ట్రాలపై గూడా పడతది. ఎందుకంటే ఆ దగ్గరలో ఉన్న యాత్రా స్థలాలు గూడా చూడ్డానికెళ్తారు చాలామంది. అంతేగాక ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు గదా! దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి వచ్చే భక్తులు మరి రోడ్డా, రైలా, విమానమా ఈ సేవల్ని వినియోగించుకుంటున్నారు గదా! దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది గదా! అంటే మహాకుంభమేళా ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా ధార్మికతను, సామాజిక ఐక్యతను అందించడమే కాకుండా ప్రజలకు ఆర్థిక సాధికారతను కలగజేస్తుందనమాట. దీనికోసం యూపీ సర్కార్, యోగి అక్కడ ఉన్నది స్వయంగా కాషాయధారి. ఆయనకు తెలుసు కుంభమేళా అంటే ఏంటో. తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. ఏదో న్యూడ్ ఫెస్టివల్ అని ఒకడంటాడు, ఇంకేదైనా ఒకడంటాడు. ఎవడికి తోచింది వాడు మాట్లాడుతున్నారు. సరే వాళ్ళకి వదిలేసేద్దాం. అక్కడున్న స్వయంగా ముఖ్యమంత్రికి తెలుసు. దాని ప్రాధాన్యత తెలుసు. కుంభ అంటే ఏంటో తెలుసు. భక్తి అంటే ఏంటో తెలుసు. సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసు. ఈ పుణ్యక్రతువు ఎందుకు చేస్తున్నారో తెలుసు. నాగసాధు వ్యవస్థ అంటే ఏంటో తెలుసు. మహంత్ ఆయన. గోరఖ్నాథ్ మఠానికి మహంత్‌గా పనిచేసి మహంత్ నుంచి వచ్చిన ఆయన. అందుకని ఆయనకు తెలుసు. అందుకే కనీ విని ఎరగని రీతిలో గతంలో ఇతర పార్టీ ప్రభుత్వాలున్నప్పుడు గూడా కుంభమేళా జరిగింది. ఇలా ఏర్పాట్లు చేయలేదు వాళ్ళెవరు గూడా. కానీ యోగి కాబట్టి ఇంత అద్భుతంగా కార్య ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయన్నమాట. అనేక రకాలుగా ఆధ్యాత్మిక, మతపరమైన యాత్రికులను ప్రోత్సహిస్తోంది. ఆటోలు, రిక్షాలు లాగేవాళ్ళు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, పూలమ్ముకునేవాళ్ళు, ప చిన్న చిన్న పత్రికలు అమ్ముకునేవాళ్ళు, పడవ నడిపే నావికులు, హోటళ్ళ వంటంటే చిన్న చిన్న హోటల్స్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ ఆ విక్రేతల ఆదాయాలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేయనున్నాయి. యూపీ ఖజానాకు చెప్పాలంటే. ఖజానాకు గూడా. వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాలకి, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళకు వాళ్ళ వృత్తులు చేసుకున్న వాళ్ళకి లాభం జరుగుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకునే ఒక సందర్భం ఇది. తద్వారా యూపీ ఖజానాకు గూడా, ప్రభుత్వానికి గూడా. కుంభమేళా చుట్టూ ఉన్న మొత్తం ఆ వ్యవస్థ ఒక భారీ ఆర్థిక వృద్ధిని తీసుకొస్తుంది. సమీపంలోని అంటే కేవలం త్రివేణి సంగమమే కాకుండా పక్కన వారణాసి, అయోధ్య, మధుర, వింధ్యవాసిని ధామ్, బీహార్‌లోని గయా పక్కనే గదా! ధార్మిక పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కూడా చాలామంది ఇక్కడి నుంచి మనం చూసాము. విదేశీయులు మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి మేము వారణాసి వెళ్తాము, అయోధ్య వెళ్తాము, గయా దర్శించుకుంటాం మేము, మధుర వెళ్తాం, శ్రీకృష్ణ భక్తులం మేము, ఇస్కాన్ ద్వారా మేము కృష్ణుడికి ఇదైపోయిన మేము మధుర కూడా వెళ్తాము, బృందావన్ వెళ్తాం మేము అని చెప్తున్నారు. మన దేశం వాళ్ళు కూడా వెళ్తారు. మన భక్తులు ఇక్కడ అంటే విదేశీయులు ఒక ఆకర్షణ ఉంటుంది కదా! ఎక్కడి నుంచో వచ్చారు మన వాళ్ళకన్నా. మనకంటే సహజం. మన ఈ వేదభూమిలో మన సంస్కృతి మనది గురించి తెలుసు. మనం వెళ్తున్నాం. నదులను పూజించే సంస్కృతి మనది కాబట్టి కుంభమేళా జరగడానికి మనం వెళ్తున్నాం. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళంటే అంటే ఉంటది సహజంగానే. అందుకని వాళ్ళతో ఎక్కువ మాట్లాడిస్తుంది మీడియా. అది తప్పేం గాదు. వాళ్ళు ఎమోషన్ అవుతున్నారు చాలా. ఇదొక్కటే గాదు. మేము ఇంకా చాలా విన్నాం.
ఈ కుంభమేళా సందర్భం కాబట్టి వచ్చినాం. ఇది మాత్రమే కాక అవన్నీ చూడాలి మేము. అయోధ్య రామ మందిర్ చూస్తాం, వారణాసి చూస్తాం, గయా వెళ్తాం మేము, మధుర వెళ్తాము అని చెప్తున్నారు. అంటే ఇలా మహాకుంభమేళా ఒక ఆర్థిక ప్రయోజనకారిగా ఉండనుంది. కొన్ని వేల మందికి 4000 హెక్టార్లలో విస్తరించిన మహాకుంభమేళా ప్రాంతంలో అక్కడ ఆ ప్రాంతంలో తాత్కాలికంగా టెంట్ సిటీ నిర్మించిండ్రు. కేవలం దానికోసమే 7,500 కోట్లు ఖర్చు చేసిందని చెప్తున్నారు యూపీ గవర్నమెంట్. ఇక 2019లో 25 కోట్ల మంది భక్తులొచ్చారంట. ఇప్పుడు రెట్టింపు ఈ కుంభమేళాకి కనీసం 50 కోట్ల మందొస్తారని అంచనా. స్టేట్ ఉత్తరప్రదేశ్ ఆర్థిక సలహాదారు, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కేవీ రాజు నిన్న మొన్న చెప్పిన మాట. మీరు ఇంటి నుంచి కుంభమేళాకొచ్చి పుణ్యస్నానం చేసి, సంగమ స్థానానికి చేరి పుణ్యస్నానం చేసి, తిరిగి ఇంటికి చేరే వరకు కూడా ఒక ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అన్నింటిపైన కూడా దాదాపు 2-3 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తుంది అక్కడి ఆర్థిక శాఖ. ఇంకా ఎక్కువే అంటున్నారు. అంటే మహాకుంభ్ 2025 కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, భారీ ఆర్థిక క్రతువు అని కూడా చెప్పొచ్చు. యాత్రికులకు మౌలిక సదుపాయాలు, ఇక మహాకుంభం పన్నులు, ఛార్జీలు, ఇతర ఛార్జీల ద్వారా రాష్ట్రానికి కనీసం కమ్సే కమ్ 25,000 కోట్ల ఆదాయం యూపీ ఖజానాకు చేరుతుందని అంచనా. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చెప్పిన కదా 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగితే యూపీ ఖజానాకు ఆ పన్నుల రూపంలో వచ్చేది 25,000 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఈ కుంభమేళా ద్వారా స్థానిక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రయోజనాలు అందనున్నాయి. అందుకే యోగి చెప్పారు మొన్న, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు యూపీ సరైన మార్గంలో పనిచేస్తున్నామని యోగి చెప్పారు మొన్న. అంటే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా జరుగుతున్న ప్రయత్నాలు, ఆ విధానాలపై కూడా ఆయన చర్చించారు కేబినెట్ సహచరులు, అధికారులతో. గత 7 ఏళ్ల ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల వల్ల యూపీ ఆర్థిక వ్యవస్థ నేడు అత్యుత్తమ స్థితిలో ఉంది. ఇక 24-25 సంవత్సరంలో అయితే దేశంలోనే సుమారు 75,000 కోట్లకు పైగా మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలాగా యూపీ ఉంటుంది అని ఆయన చెప్పారు. ఇక ప్రస్తుతం అయితే దేశంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూపీ. అంటే ఒక దేశాభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్గా అక్కడి డబుల్ ఇంజిన్ సర్కార్ మారుతోందని చెప్పొచ్చు. అదే విషయం యోగి చెప్పారు మళ్ళీ. ఈ ఆర్థిక ప్రగతి వెనుక వారణాసి కారిడార్ ఉంది, అయోధ్య రామ మందిరం ఉంది, కాశీకి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. అయోధ్య రామ మందిరం తర్వాత కోట్లాది మంది రాముడి దర్శనం కోసం వస్తున్నారు. దీంతో వీటి ద్వారా భక్తుల రాకపోకలు, వీటన్నిటి ద్వారా జరిగిన లావాదేవీలతో ఎన్నో లాభాలు కూడా వచ్చినాయి అన్నది కాదనలేని సత్యం. అందుకే అంచనా యోగి మరింతగా ఒక ఆర్థిక పరిపుష్టి చెందిన రాష్ట్రంగా దేశంలో ఆదర్శంగా ఉంటాము, తద్వారా దేశ అభివృద్ధికి యూపీ వంతుగా సాయం చేస్తామనేది ఆయన చెప్పిన మాట. ఇక మహాకుంభమేళా 2025 ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పదే చెప్తున్నారు. ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ CAIT ప్రకారం ఈ 45 రోజుల మెగా ఈవెంట్, ఈ మెగా మేళా కుంభమేళా కోసం రాష్ట్రం వాళ్ళు కూడా అదే అంచనా వేశారు. అంటే 50 కోట్ల మంది సందర్శకుల్లో, భక్తుల్లో ప్రతి ఒక్కరూ సగటున 5,000 రూపాయలు ఖర్చు చేస్తే మొత్తం వ్యయం ఆ సంఖ్యను చేరుకుంటుంది అనమాట. అంటే మొత్తం అన్నీ, ఇంకా వసతి, పర్యాటకము వల్ల అన్ని ఈ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద సహకారం అందించే అవకాశం ఉంది ఇది. ఇక స్థానిక హోటళ్ళు, గెస్ట్ హౌజులు, తాత్కాలిక వసతి ఏర్పాట్ల ద్వారా 40,000 కోట్ల రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉందని. ఇక ఆహారము, ఇతర పూజా సామాగ్రి, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవల మీద ఖర్చులు ఉంటాయి కదా, వాటి గురించి CAIT ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కండేల్ వాళ్ళు కూడా బయట చూసాం, మనం మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు విన్నాం. ప్యాక్ చేసిన అంటే ఫుడ్ ప్యాకెట్స్, వాటర్, బిస్కెట్స్, జ్యూస్లు, భోజనం సహా ఇతర ఆహార పానీయ రంగం మొత్తం వాణిజ్యానికి 20,000 కోట్లు దాని ద్వారా వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. నూనె, దీపాలు, గంగాజలం, విగ్రహాలు, ధూపం, ఇట్లా మతపరమైన ధార్మిక పుస్తకాలు, సాహిత్యం, వస్తువులు, నైవేద్యాలు, ఇది మరొక ఆర్థిక కార్యకలాపాల రంగం. అది దాదాపు 20,000 కోట్ల రెవెన్యూ తెచ్చిపెడుతుందని అంచనా.
అంటే అందులో ఉన్న వాళ్ళకి. అదనంగా స్థానిక, రాష్ట్రేతర సేవలు, సరుకు రవాణా ట్యాక్స్‌లు, ఇతర లాజిస్టిక్, రెవెన్యూ ఇదంతా గూడా 10,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కుంభమేళాలో నిర్వహించే యజ్ఞాలు, హోమక్రతువులు గూడా అక్కడ నిర్వహిస్తున్నాయి. వాటి కోసం అడవుల నుంచి గిరివాసులు, గిరిబిడ్డలు, వనవాసులు సేకరించిన మూలికలు, ఆకులు, పూలు ఇవన్నీ గూడా ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఇలా ఇంతమందికి లబ్ధి చేకూరడమే గాక, ఈ ఈ వ్యవస్థలో ఉన్న ఇన్ని లక్షల కోట్ల మందికి, ఇన్ని పనుల వాళ్ళకి లబ్ధి చేకూరడమే గాక, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు చాలా లాభమొస్తుంది. రెవెన్యూ వస్తుంది. ఖజానాకు కాసుల గలగలలు అనొచ్చు. దీంతో రాష్ట్రంలో ఇంకా అభివృద్ధిని మరింత అభివృద్ధి చేయడం ద్వారా తద్వారా దేశాభివృద్ధికి ఈ ఉత్తరప్రదేశ్ ఒక కీలక భూమిక పోషించనుందని యోగి పదే పదే చెప్తున్నమాట. మనకది కనిపిస్తుంది కూడా. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.